రాహుల్ మరియు స్నేహ కాలేజీ రోజుల్లో ప్రాణంగా ప్రేమించుకున్నారు. రాహుల్కి స్నేహ అంటే ప్రపంచం, కానీ ఆమెకు తన తండ్రి మాట అంటే వేదం. ఒకరోజు సడన్గా స్నేహ ఫోన్ చేసి, మా ఇంట్లో సంబంధం ఖాయం చేశారు, మనం ఇక కలవలేం, నన్ను మర్చిపో అని చెప్పి ఫోన్ కట్ చేసింది. రాహుల్ షాకులో ఉండిపోయాడు. ఆమెను కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందన లేదు. కొన్నేళ్ల తర్వాత రాహుల్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు, కానీ తన మనసులో స్నేహ స్థానాన్ని ఎవరికి ఇవ్వలేకపోయాడు. ఒకరోజు అనుకోకుండా స్నేహ వాళ్ళ అన్నయ్య రాహుల్ని కలిశాడు. అతను రాహుల్ చేతిలో ఒక పాత డైరీ పెట్టి, స్నేహ చనిపోయే ముందు నీకు ఇది ఇవ్వమని చెప్పింది అని అన్నాడు. రాహుల్ వణుకుతున్న చేతులతో ఆ డైరీని తెరిచాడు. అందులో చివరి పేజీలో ఇలా ఉంది: రాహుల్, నీకు నేను ద్రోహం చేశానని నువ్వు అనుకోవచ్చు, కానీ నాకు క్యాన్సర్ అని తెలిసినప్పుడు నీకు ఆ బాధను మిగిల్చడం ఇష్టం లేక నాన్నని అడ్డం పెట్టుకొని నిన్ను దూరం చేశాను. నువ్వు నన్ను ద్వేషించి అయినా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను, క్షమించు. ఆ క్షణం రాహుల్కి అర్థమైంది, కొన్ని ప్రేమ కథలు విడిపోవడానికి కారణం ద్వేషం కాదు, అవతల వాళ్ళ వ్యక్తి క్షేమం కోరుకునే అంతులేని ప్రేమ. చివరిగా, కళ్ళ ముందు లేకపోయినా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకమే నిజమైన ప్రేమ.